మాటకారులే జగన్కి ఇప్పుడు బాటసారులు. ఎవరైతే తమ గళాన్ని గట్టిగా వినిపించగలుగుతారో వైసీపీలో, ఎవరైతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలుగుతారో, ఎవరైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూటమి పాలనలో జరుగుతున్న వైఫల్యాలను గట్టిగా ఎండగట్టగలుగుతారో, ప్రజలకి అర్థమయ్యేలా వివరించగలుగుతారో వాళ్లే మాటకారులు. అలాంటి యువతను ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పార్టీలు అవసరం లేదు, పక్క పార్టీ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఉన్న కార్యకర్తల్ని, వైసీపీలో కొనసాగుతున్న వాళ్ళకే ఇప్పుడు మళ్ళీ అవకాశాలు ఇవ్వబోతున్నారట. ఇక్కడ కుల మత భేదాలు అయితే ఏమీ లేవు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం కానివ్వండి, లేదంటే వైసీపీ మీద ఉన్న అభిమానం కానివ్వండి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కరుడు గట్టిన జగన్ అభిమానులు ఎవరైతే ఉంటారో, అందులో మాటకారులు ఎవరైతే ఉంటారో, చాలా ఉత్సాహవంతులు, తెలివైన వాళ్ళు, యువకులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట, నాయకులుగా తయారు చేస్తారట, రేపటి లీడర్లుగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సూచనలు చేశారట, అలాంటి వాళ్ళని ఎంపిక చేయండి, అలాంటి వాళ్ళని తయారు చేయండి, అలాంటి వాళ్ళని తీర్చిదిద్దండి. కార్యకర్తలకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే 225 స్థానాలు కాబోతున్నాయి. ఒకవేళ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. 225 స్థానాలు అయితే గ్యారంటీగా అవ్వబోతున్నాయి 175 నియోజకవర్గాలు. అంటే ఇంకొక 50 మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం వస్తుంది. కొత్త వాళ్ళకి 50 కొత్త నియోజకవర్గాలు వస్తాయి. ఇవి పెరగచ్చు కూడా. అంటే వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి, నామినేటెడ్ పదవులు పెరుగుతాయి, మంత్రుల పదవులు పెరుగుతాయి, అందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఈసారి ఆ దిశగా కసరత్తు మొదలైంది. వైసీపీలో ఉన్న సిన్సియర్ అండ్ సీనియర్ కార్యకర్తలందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉండండి.